సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాస గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను. వేదిక మీద ఉన్న పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సత్యారెడ్డి గారు, గాజువాక సిపిఎం పార్టీ అభ్యర్థి జగ్గునాయుడు గారు, మన ఆమ్ ఆద్మీ నాయకులు రమేష్ గారు, పుణ్యవతి గారు, ఇక్కడ నరసింహరావు గారు, మన ఇక్కడ స్టీల్ ప్లాంట్ నాయకులు ఆదినారాయణ గారు, లోకనాథం గారు, జిల్లా మాజీ ఎమ్మెల్సీ శర్మ గారు, లేక సోదరులారా సోదరీమణులారా, నేను రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను. ఈరోజు ఈ గాజువాకకి జీవం ఉక్కు ఫ్యాక్టరీ. ప్రభుత్వ రంగమే లేకపోతే, ఉక్కు ఫ్యాక్టరీ లేకపోతే గాజువాకే లేదు. ఈరోజు ఆ ఉక్కు ఫ్యాక్టరీని నాశనం చేయడానికి మోడీ, చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి ముగ్గురు మరాఠీలు కంకణం కట్టుకున్నారు. వీళ్ళని ఎవరు గెలిచినా స్టీల్ ఫ్యాక్టరీ వెళ్ళిపోద్ది. స్టీల్ ఫ్యాక్టరీ నిలబడాలంటే ఈ ఇద్దరు అభ్యర్థులు గెలవాలి. వీళ్ళిద్దరికి మాత్రమే ఇక్కడ పోటీ చేసే అర్హత ఉంది అని నేను చెప్పదలుచుకున్నాను. సత్యారెడ్డి గారు ఉక్కు సత్యాగ్రహం పేరుతో ఒక సినిమానే తీశాడు. డబ్బులు లెక్క చేయకుండా, లాభం నష్టం నిమిత్తం లేకుండా ఉక్కు ఫ్యాక్టరీ నిలబెట్టాలి అని చెప్పని ఒక సినిమా తీసి దాన్ని విడుదల చేశారు. ఈరోజు ఈ మొత్తం నగరానికి విశాఖ ఉక్కు సంఘీభావ చైర్మన్ గా మొత్తం ప్రజలందరినీ కూడగట్టి కార్మికులకి అండగా నిలబెట్టినటువంటి ఘనత జగ్గునాయుడు గారిది. ఇక్కడ ఉన్నటువంటి సంఘీభావ కమిటీ చైర్మన్. నేను అడుగుతున్నాను, వైఎస్ఆర్ పార్టీ, తెలుగుదేశం పార్టీ వీళ్ళు శకుని పాత్రను పోషించారు ఉక్కు ఫ్యాక్టరీని. ఇక్కడికి వచ్చి కార్మికులు మద్దతు అంటారు, ఢిల్లీ పోయి మోడీకి మద్దతు ఇచ్చి దీన్ని ప్రైవేటీకరించి తగనమ్మటానికి వీళ్ళిద్దరు కూడా వానికి పల్లకి మోసి వాళ్ళకి మద్దతు ఇచ్చారు. కాదాన్ని అడుగుతున్నాను. నేను ఒక్క ప్రశ్న అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని. వాళ్ళ తరఫున ప్రచారం చేసే వాళ్ళు, వాళ్ళ కార్యకర్తల నాయకులు కూడా సమాధానం వెతుక్కోవాలి. దీనికి ఈ 3 సంవత్సరాల్లో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఆందోళనకి మీరు ఇక్కడికి వచ్చి ప్రత్యక్షంగా ఒక్కసారైనా విజిట్ చేసి మద్దతు ఇచ్చారా అని అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు వచ్చారు ఈ నగరానికి. మొన్న ఇటీవల వచ్చాడు, ఈ గాజువాక సందర్శించాడు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడాడు ఒక మాట. ఎందుకని మాట్లాడలేదు? ఇక్కడ వాళ్ళ పార్టీ వాళ్ళు మేము సత్యాగ్రహం చేస్తామంటారు, అక్కడేమో మోడీకి మద్దతిచ్చి మోడీకి బతిలాడుకుంటాడట, నచ్చ చెబుతాడట. ఈ 10 ఏళ్లలో చేసావుగా నువ్వు, చాలా నచ్చ చెప్పి చాలా అభివృద్ధి కార్యక్రమాలు సాధించావుగా. చివరికి ఒక ప్రత్యేక హోదా తేలేకపోయావు, హామీలు అమలు జరపలేవు, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కూడా కాపాడలేకపోయావు. నువ్వు అసలు రాజకీయ నాయకుడిగా నీకు అర్హత ఉందని అడుగుతాను చంద్రబాబు నాయుడు. ఈ రాష్ట్రానికి ద్రోహం చేసినంత చేయి కలిపేటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఓటు అడిగే హక్కు లేదు. లోకేష్ గారు వచ్చారు ఇక్కడ ప్రజాగలం పేరుతోటి. మన కార్మిక నాయకులు వెళ్ళారు, అయ్యా వచ్చి ఇక్కడ మా శిబిరానికి వచ్చి మద్దతు తెలియజేయమని. ఏమన్నాడు ఆయన? నోరు మాట్లాడకుండా రూట్ మార్చుకొని వెళ్ళిపోయాడు. ఇలాంటి రూట్ మార్చే వాళ్ళు మనకొద్దు. అలాంటి వాళ్ళని ఓడించి తీరాలి. ఇది మొత్తం గాజువాక ప్రజానీకానికే సవాలు. ఈ ఎర్ర జెండా రేపు గెలిస్తేనే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉంటుంది, లేకపోతే వాళ్ళు అడ్రస్ లేకుండా తగనమ్మేస్తారు. ప్రజలు ఆమోదించారు. మమ్మల్ని కమ్యూనిస్టులు పోరాడుతున్న కమ్యూనిస్టుల్ని కాంగ్రెస్ వాళ్ళని ఓడించారు. అందుకని మేము ఇప్పుడు ఈ క్షణంలోనే అమ్మేస్తామని చెప్పిన వాళ్ళు అమ్మేస్తారు. అప్పుడు ఏమిటి మన గతి? ఈ పచ్చగా ఉన్న గాజువాక ఎలా ఉంటుందో రేపు పొద్దున విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కానీ మూసేస్తే ఇక్కడ షాపుల్లో వ్యాపారాలు నడవు, ఉద్యోగాలు చేసుకున్న పిల్లలకు ఉద్యోగాలు దొరకవు, ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఆగిపోతాయి. ఒక వల్లకాడులాగా మారిపోతే గాజువాక ఒక్కసారి ఊహించుకోండి. మనకి ఒక ప్రశాంతమైన పరిశుభ్రమైనటువంటి అందమైన గాజువాక కావాలా, లేకపోతే వల్లకాడు గాజువాక కావాలా తెలుసుకోవాలని చెప్పని గాజువాక ప్రజానీకాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు వల్లకాడుగా మారాలంటే వైఎస్ఆర్సీపీ, బీజేపీ, జనసేన చేయండి. అట్లా కాకుండా ఒక అందమైన గాజువాక ఉండాలి అని అంటే సిపిఎంని, కాంగ్రెస్ని గెలిపించాలి. ఇది రోజు గాజువాక ప్రజల ముందున్న సవాలు అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. నేను చెప్పదలుచుకున్న రెండో విషయం, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు, వైఎస్ఆర్సీపీని ఓడించాలా, అదే ఏకైకత్వం. అందుకే నేను బీజేపీతో కలిశాను, రాష్ట్రం కోసం కలిశాను అన్నాడు. రాష్ట్రానికి ద్రోహం చేసి వెన్నుపోటు పొడిచిన వాళ్ళతో నువ్వు చేతులు కలిపి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తావు. ఎవరిని నమ్మించడానికి, ఎవరి చెవులో పూలు పెట్టడానికి ఈ మోసగారి మాటలు అని చెప్పి అంటున్నాను నేను. ఆయన చెబుతున్నాడు సూపర్ 6 అట. సినిమా వాళ్ళు 6 ప్యాక్ 8 ప్యాక్ అని ఉంటుంది. చంద్రబాబు నాయుడు కూడా 6 ప్యాక్ పెంచుతాం అనుకుంటున్నాడు.
ఇది సూపర్ 6 కాదు, చీటింగ్ 6. ఈ చీటింగ్ చేసేటువంటి పార్టీలు దరిదాపులో కూడా రానివ్వకూడదు. ఆయన పెన్షన్లు పెంచుతాడట. ఎక్కడి నుంచి పెంచుతావు? అప్పులు చేయకుండా పెంచుతావా, లేకపోతే జనం మీద భారాలు వేయకుండా పెంచుతావా అని అడుగుతున్నాను. నువ్వు ఉన్నప్పుడు ఎందుకు పెంచలేదు? ఈ రోజు వచ్చి ఆపద మొక్కలు మోడుతున్నావా జనం ముందు? అందుకని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేటువంటి ఎటువంటి ఉద్దేశం చంద్రబాబుకు లేదు. ఇది మోసగారి మాటలకు వాళ్ళ మాయలో మనం పడిపోకూడదని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇక్కడ ఈరోజు బీజేపీ ఉన్నది ఈ రాష్ట్రంలో 0.8%, 1% కూడా ఓట్లు లేవు. మా ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు కలిపి 1.5% ఓట్లు ఉన్నాయి. వాళ్ళకుంది 0.8%. అలాంటి వాళ్ళకి 6 సీట్లు ఇచ్చి ఇక్కడ అందరూ ఎక్కించి ఈ రాష్ట్రాన్ని పెద్దపీట వేసి బీజేపీని మోస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు మోయాల్సి వచ్చిందని అడుగుతా ఉన్నాను నేను. 2014 కాదు ఇది. బీజేపీ ఆ రోజు కూడా జనసేన టీడీపీ కలిసి ఉన్నాయి. ఆ రోజు టీడీపీ పైచేలా ఉంది. ఈ రోజు టీడీపీ బీజేపీని భుజాల మీద ఎక్కించుకొని బానిసగిరి చేస్తా ఉన్నది. ఒక్క మాట, రేపు అధికారంలో కానీ చంద్రబాబు నాయుడు వస్తే పరిపాలన అమరావతి నుంచి జరగదు, ఢిల్లీ నుంచి మాత్రమే జరుగుతుంది. ప్రతి ఆదేశం ఢిల్లీ నుంచి వస్తుంది. మోడీ ఇస్తాడు. మోడీ చెప్పినట్టు ఇక్కడ తైతక్కలాడే ప్రభుత్వం వస్తుంది. అందుకని చంద్రబాబు నాయుడు తెలుగుదేశానికి ఓటేస్తే ఢిల్లీ మహమ్మారి శనిగ్రహం వచ్చి మన నెత్తి మీద కూర్చుంటుంది. ఇక్కడుండి పాలకులు స్వతంత్రంగా అమరావతిలో కూర్చొని మన రాష్ట్ర అభివృద్ధి, మన ప్రజల సంక్షేమం గురించి ఆలోచించేవాడు కావాలా? లేకపోతే ఢిల్లీ ఆదేశాల ప్రకారం ఇక్కడ పనిచేసి మన బతుకుల్ని మాడు చేసేటువంటి, బుక్ చేసేటువంటి పాలకులు కావాలని చెప్పి అడుగుతా ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి గారు వారానికి ఒకసారి ఢిల్లీ పోతాడు. ఒక్కసారి నా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరించొద్దు అని చెప్పి ప్రధానమంత్రి అడిగాడని అడుగుతున్నాను. లోపల పోయి మాట్లాడుకొని వస్తాడు. ఏమని? అయ్యా, నేను బెయిల్ మీద ఉన్నాను, నా కేసును తొందరగా లేకుండా చేసేయండి, మా అవినాష్ రెడ్డిని అరెస్ట్ కాకుండా చూడండి. ఇది లోపల మాట్లాడతాడు. బయటకు వచ్చి ప్రత్యేక హోదా కోసం లెటర్ ఇచ్చారంటాడు. సంవత్సరం నుంచి ఇచ్చిన లెటర్ డేట్ మార్చకుండా బయటకు ఇచ్చారు. ఇదే భాగవతం. ఒకటే లెటరు ఎప్పుడు ఇచ్చిందే ఇస్తుంటాడు. బయటకు వచ్చి లోపల మాత్రం అవి మాట్లాడుకుంటారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి జైలు పోవాల్సినాడు, బెయిల్ మీద ఉండి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. ఆయన దించే చంద్రబాబు నాయుడు ఇస్తే ఆయన కూడా జైలుకు పోకుండా బెయిల్ మీద ఉండే ముఖ్యమంత్రులు అవుతారు. ఇద్దరు బెయిల్ మీద ఉండే ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరం అని చెప్పి అడుగుతా ఉన్నాం. ప్రజల కోసం పోరాడేవాళ్ళు కావాలి. ఈ వేదిక మీద ఉన్నవాళ్ళు జగ్గునాయుడు గారు, నరసింహరావు గారు, గంగారావు గారు, పుణ్యవతి గారు, అనేక మంది విశాఖపట్నంలో అనేక పోరాటాలు చేసి జైలు పోయిన చరిత్ర ఉంది. కేసులు ఎదుర్కొన్న చరిత్ర ఉంది. నిర్బంధాలు ఎదుర్కొన్న చరిత్ర ఉంది. ప్రజల కోసం జైలు పోయిన మేము గర్విస్తాం. అవినీతితో జైలు పోలేదు కమ్యూనిస్టులు, అక్రమాలు చేసి జైలు పోలేదు, రవిడిజం చేసి జైలు పోలేదు, హత్యలు చేసి జైలు పోలేదు. ఇలాంటి దగాకోరు ముఠాలని ఓడించి ఇంటికి సాగనంపితేనే ఈ విశాఖపట్నం బాగుపడుతుంది అని చెప్పి అడుగుతున్నాను. అనేక ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఇక్కడ సహజీవనం చేస్తున్నారు. కులం మతంతో నిమిత్తం లేకుండా ఒకరికొకరు అన్నదమ్ములాగా ఉంటున్నారు. బీజేపీ వచ్చి ఇప్పుడు కులం పేరుతో, మతం పేరుతో చిచ్చు పెట్టి రాష్ట్రాన్ని, దేశాన్ని బలహీనపరచాలని చూస్తుంటే, అలాంటి బీజేపీ మహమ్మారి నెత్తి మీద వచ్చి కూర్చోబెట్టి ఈ రాష్ట్రాన్ని అనగొక్కాలని చూస్తూ ఉంటే అటువంటి వాటికి మనం ఓటేద్దామని చెప్పి అడుగుతా ఉన్నాం. అందుకనే వైసీపీకి ఓటేసినా, టీడీపీకి ఓటేసినా, బీజేపీకి ఓటేసినట్టే, మోడీకి ఓటేసినట్టే. ఈ రాష్ట్రాన్ని అణగదొక్కుతున్నటువంటి మోడీని, విశాఖ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి మోడీకి ఓటేద్దామని చెప్పి అడుగుతున్నాను. వీళ్ళిద్దరు వేరు, ఆయన వేరు అనుకోవద్దు. వీళ్ళిద్దరూ సాష్టాంగపడి ఢిల్లీకి ఈరోజు ఆంధ్ర ప్రజల యొక్క పౌరుషాన్ని తాకట్టు పెట్టి, మన ప్రజల యొక్క సంక్షేమాన్ని తాకట్టు పెట్టి, ఈ రాష్ట్ర అభివృద్ధిని తాకట్టు పెట్టినటువంటి వాళ్ళకి రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి అర్హత లేదు. నేను అడుగుతున్నాను, ఈ 10 ఏళ్లలో మోడీ ఎన్నో మూసేసాడు, పరిశ్రమల్ని ప్రైవేటీకరణ చేశారు. చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు పరిపాలించాడు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు 5 ఏళ్ళ నుంచి పరిపాలిస్తున్నాడు. ఎక్కడన్నా ఒక పరిశ్రమ పెట్టారా? ఎవరికైనా ఒక ఉద్యోగం ఇచ్చారా? ఏం చేశారు వీళ్ళు? కరెంట్ ఛార్జీలు పెంచారు, చెత్త పన్ను వేశారు, లేకపోతే ఆస్తి పన్ను పెంచారు, ఇసుక రేటు పెంచారు, మద్యం రేటు పెంచి వేర్లే పారించారు. ఈ జనం మాడు పగలగొట్టి వేల కోట్ల రూపాయలు వసూలు చేసి అందులో ఒక 10 రూపాయలు సంక్షేమం పేరుతో జనానికి వెదజల్లి మిగతాదంతా దిగమింగి ఈరోజు మేము అభివృద్ధి చేస్తామంటే మేము అభివృద్ధి చేస్తామని ఈరోజు జనం చెవులో పూలు పెట్టడానికి ముందుకు వచ్చినటువంటి నాయకులను తరిమి కొడితే తప్ప ఈ దేశము, ఈ రాష్ట్రం బాగుపడదు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలు ఏంటి? చంద్రబాబు నాయుడు గారు టీవీలు ఆన్ చేయండి, టీవీలు చూడటం అనుకున్నారు జనం. అయితే రాళ్ల రాజకీయం, ఈ కంకర్రాయ, గొలకరాయ, గుండ్రాయ, ఇదే చర్చ. నువ్వే వేయించుకున్నావు అంటే రాళ్ళు నువ్వే వేయించుకున్నావు, లేకపోతే నువ్వే వేసావంటే నువ్వే వేసావు. వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకున్నారు, లేకపోతే ఎవరికి వాళ్ళు వేయించుకున్నారో జనానికి మాత్రం తెలియదు. జనాన్ని వెంగళప్పులు చేసేస్తున్నారు.
ఆడవాళ్ళని అవమానకరంగా ట్రోలింగ్ చేసేస్తున్నారు సోషల్ మీడియాలో. వాళ్ళ చెల్లి లేదు, వీళ్ళ చెల్లి లేదు, ఆయన తల్లి లేదు, అక్క లేదు, భార్య లేదు. అవమానకరమైన ఎవరైనా మహిళలను అవమానపరుస్తున్నటువంటి దిక్కుమాలిన పార్టీలకి స్వస్తి చెప్పాలి. వాళ్ళ ఇంటికి పంపిస్తేనే రాష్ట్రం అభివృద్ధి అవుతుంది. ఆడవాళ్ళు ముఖ్యంగా చీపురు గట్టలు తీసుకుని వెంటబడాలి. ఎవరైనా ట్రోలింగ్ చేస్తే, మీకు నీతి నిజాయితీలు ఉంటే ట్రోలింగ్ చేసేటువంటి మహిళల్ని ట్రోలింగ్ చేసేవాళ్ళు మీ పార్టీల నుంచి బహిష్కరించండి. మీ సొంత వెబ్సైట్లు, మీ పార్టీలను బలపరిచే వెబ్సైట్ల నుంచే ఆడవాళ్ళని ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు, ఆ సోషల్ మీడియా ట్రోలింగ్ చేస్తున్నారు. మీకు తెలియదా అని అడుగుతున్నాను. ఆడవాళ్ళని అవమానిస్తూ మరొక వైపు ఆడవాళ్ళ ఓట్లు కావాలా మీకు? సాష్టాంగపడి నమస్కారాలు పెడతారా? ఇలాంటి వాళ్ళకి మహిళల ఓటు అడిగేటువంటి హక్కు కూడా లేదు అని చెప్పి నేను చెప్పలేదు. అందుకనే ఈరోజు కమ్యూనిస్టులు ఇక్కడ మీ ముందుకు వచ్చారు, కాంగ్రెస్ పార్టీ వచ్చారు. ఎవరైనా అనొచ్చు, మీకేముందా బలం, మీరు గెలవరు, గెలిచేవాళ్ళకి ఓటేస్తాం. ఎందుకు గెలవరంటే కమ్యూనిస్టులు డబ్బు లేదట. కమ్యూనిస్టుల దగ్గర డబ్బు లేదు కాబట్టి గెలవరు. డబ్బున్న రాజకీయాలను ఓడించడానికి వచ్చింది కమ్యూనిస్ట్ పార్టీ. కార్పొరేట్ల మీద యుద్ధం చేస్తున్నటువంటిది కాదు కమ్యూనిస్ట్ పార్టీ. ప్రభుత్వ రంగాన్ని కాపాడుతున్నటువంటిది కమ్యూనిస్ట్ పార్టీ. మేము కూడా డబ్బులు ఇస్తే దేశాన్ని కాపాడేది ఎవరు? డబ్బులు లేక కాదు, సంపాదించడం చేతగా కాదు. ఈ రోజు ఈ డబ్బు రాజకీయాలే మొత్తం ప్రజాస్వామ్యాన్ని హైజాక్ చేసుకుపోతున్నాయి. ఎవరు స్వేచ్ఛగా ఆలోచించి ఓటేయటం లేదు, స్వతంత్రంగా తనకై తాను ఓటేయటం లేదు. నేను అడుగుతున్నాను ఎన్నికల కమిషన్, ఈరోజు ఎటువంటి ప్రచారాలు ఏమైనా చేస్తుంటే మా విజయవాడలో నిన్న పార్వతీపురంలో వెళ్ళాను. ఊరేగింపు చేయాలంటే అనుమతులకి పర్మిషన్లు, మీ వాహనం ఎంత ఎత్తు ఉండాలి, ఎంత ఎడల్పు ఉండాలి, మీ జెండా ఎంత పొడవు ఉండాలి, మీ రూట్ సభలు జరపొద్దు, సభలకు అనుమతి ఇవ్వాలి విజయవాడలో పార్వతీపురంలో. ఇంకా నయం ఇక్కడ సభకు పర్మిషన్ ఇచ్చారు, అభినందించవచ్చు ఇక్కడ వాళ్ళని. చాలా చోట్ల ఇవ్వటం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి పెద్ద వాహనం తీసుకొస్తే కరెంటు కూడా తీసేస్తారు పోలీసులు. ప్రజల్ని ఇబ్బంది పెట్టాం కదా, ట్రాఫిక్లు మొత్తం ఆగిపోతాయి, ప్రజలు ఇబ్బంది పెట్టాం కదా. ఈరోజు వేల కోట్ల రూపాయలు డబ్బులు చలామణి అయిపోతున్నాయి. టన్నుల కొద్దీ మద్యం ఏర్లే ప్రవహిస్తుంది, అది కనపడటం లేదా ఎన్నికల కమిషన్ గారిని అడుగుతున్నాను. ఈ జెండా ఎర్ర జెండాలో మీకు కనిపిస్తాయా? బెదిరిపోయినట్టుగా ఎన్నికల కమిషన్ ఎర్ర జెండా చూడగానే బెదిరిపోతా ఉంది. డబ్బుల్ని మద్యాన్ని మాత్రం ఇష్టానుసారం అనుమతిస్తున్నారు. మీకు నీతి నిజాయితీ ఉండి మీరు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అని చెప్పని రెఫరీ పాత్ర పోషించాలనుకుంటే వెంటనే డబ్బుల్ని అరికట్టాలి, మద్యాన్ని అరికట్టాలి. అప్పుడు మాత్రమే ఎన్నికల కమిషన్ సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పి మేము చెప్పగలుగుతాం. తెలుగుదేశం వైసీపీ ఒకటే చెప్పదలుచుకున్నాం, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక్క పైసా ఎన్నికల్లో డబ్బులు పంచకుండా జనం ముందుకు వచ్చి చేసిన ఘనకారాలు చెప్పుకుని ఓట్లాడగానే అప్పుడు మీ సంగతి ఏంటో తెలుస్తుంది. మీ ఇళ్ళ దగ్గర కూడా రానివాడు జనం. నిన్నే చూస్తున్నారు కంకర రాయి వేసిన విజయవాడలో. తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు, ఎందుకు వేసాడే రాయంటే 350 రూపాయలు ఇస్తారని ఇవ్వలేదంటే అందుకని కంకర రాయి వేశాడు. ఇది వాళ్ళ రాజకీయం. ఇలాంటి రాజకీయాలా మనకు కావాల్సింది. అందుకని డబ్బులు లేకపోవడం కమ్యూనిస్టుల బలహీనత కాదు, బలం. ప్రజల బలమే కమ్యూనిస్టుల బలం అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. కమ్యూనిస్టులు గెలవరు, గెలిచేవాడికి ఓటు వేద్దామంటున్నారు. గెలిచేవాడికి ఎట్లా గెలుస్తాడు? మీరు ఓట్లు అయిపోయినా గెలుస్తాడు. గెలిచేవాడికి మనం ఎందుకు ఓట్లు వేయటం? గెలవమనండి. గెలిచేవాడికి ఓట్లు వేయమంటున్నారు, గెలవమనండి. మనం ఓట్లు వేయకపోయినా గుద్దుకొని గెలుస్తామని అనుకుంటున్నారు. మనం ఓట్లేసేవాడే గెలవాలి, అది మన ధర్మం. జనం ఓట్లేసేవాడే గెలవాలి, గెలిచేవాడికి ఓటేయటం కాదు. ఈరోజు గెలవాల్సినటువంటి బాధ్యత, గెలిపించుకోవాల్సినటువంటి ఆవశ్యకత మన మీద ఉన్నది. ఇక్కడ మన సత్యారెడ్డిని, జగ్గునాయుడిని గెలిపిస్తేనే ఇక్కడ గాజువాకి న్యాయం జరుగుతుంది. ఈరోజు అసెంబ్లీలో ప్రశ్నించేవాడు లేడు, పోరాడేవాడు లేడు, న్యాయం అడిగేవాడు లేడు. తిట్టుకోవడం, తన్నుకోవడం, వాకౌట్ చేసి బయటికి రావడం, సభ ముగించడం. ఎందుకు అసెంబ్లీ, ఎందుకు పార్లమెంటు? అసెంబ్లీ సజావుగా నడిచి ప్రజల సమస్యల పరిష్కారం కావాలంటే అక్కడ ఎజెండా, ప్రజల ఎజెండా ముందుకు రావాలనంటే ప్రశ్నించేవాడు కావాలి. అలాంటి ప్రశ్నించేటువంటి జగ్గునాయుడిని అసెంబ్లీకి పంపిస్తేనే అక్కడ కార్మిక వర్గ హక్కుల్ని, సామాన్య ప్రజల యొక్క గొంతుని అక్కడ వినిపించేటువంటి ప్రతినిధి, లంచాలకి అవినీతికి లొంగకుండా నీతి నిజాయితీగా పనిచేసేటువంటి జగ్గునాయుడు లాంటి వాడు అక్కడ ఉంటేనే ప్రజల గొంతుకు వినిపిస్తుంది. సత్యారెడ్డి లాంటి వాడు పార్లమెంట్లో ఉంటేనే పార్లమెంట్లో విశాఖ ఉక్కును లేవనంటే తాడో పేడో తెలుసుకొని వస్తాడు. అందుకని వీళ్ళిద్దరిని గెలిపించాలని, అలాగే ఇప్పుడు ఈరోజు ఈ రెండు పార్టీలకి మద్దతిస్తున్నటువంటి సిపిఐ నాయకులకి, ఆమ్ ఆద్మీ నాయకులకి, ఎంఎల్ పార్టీ నాయకులకి, వీసీకే పార్టీ నాయకులకి, ముఖ్యంగా కార్మిక సంఘాలకి, వాళ్ళందరికీ ఇక్కడ ఉన్నారు, వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఇద్దరు వాళ్ళని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మనది, ప్రజలది అని చెప్పి మరోసారి విజ్ఞప్తి చేస్తూ సిద్దిగూడెం నక్షత్రం గుర్తు మీద జగ్గునాయుడు గారికి, హస్తం గుర్తు మీద సత్యారెడ్డి గారికి ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీనివాసరావు గారు ధన్యవాదాలు.